శ్రీమాత్ర నమః. జాతకంలో రవి బలం తగ్గింది అని అనుకోండి, మనం ఎంత కష్టపడినా గుర్తింపు అనేది ఉండదు. మనం ఎంత కష్టపడినా దానివల్ల ప్రయోజనం రాదు. పైగా పేరు రాకపోతే పర్వాలేదు, అపవాదులు వస్తాయి. పని చేసి మళ్ళీ మాట పడ్డమా కాస్త బాధగానే అనిపిస్తుంది కదా. మరి దీనికి పరిహారం ఏంటి? స్వయంగా ఈ సృష్టిని నిర్మించిన బ్రహ్మదేవుడే ఒకప్పుడు సృష్టి కార్యం చేయటానికి కావలసిన శక్తి కోసము, తేజస్సు కోసము సూర్యభగవానుడిని ప్రార్థించారనమాట. ఆ ప్రార్థనే భవిష్య పురాణంలోని బ్రహ్మప్రోక్త సూర్యనామ స్తోత్రం. ఈ స్తోత్రం యొక్క అర్థం ఏంటి, ఇది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద ఉండాలని ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఓం సూర్యనారాయణాయ నమః అని ఒక్కసారి కామెంట్ చేసేసి మన మనసులోని కోరిక నెరవేరాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మకారకుడు, అలాగే పితృకారకుడు అంటారంటే మన ఆత్మవిశ్వాసానికి, మన తండ్రి గారితో బంధానికి, సమాజంలో మన గౌరవానికి సూర్యుడే అధిపతి. ఈ స్తోత్రం చదవటం వల్ల జాతకపరంగా ఎటువంటి లాభాలుంటాయి అంటే రవిదోష నివారణ జరుగుతుందన్నమాట. సూర్యుడు బలహీనంగా ఉన్నా, రాహుకేతువుల ప్రభావం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా ఈ నామాలు వినడం వల్ల ఆ దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాము అని అనుకోండి, ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాము అని అనుకోండి, సూర్యుడు అధికారానికి అధిపతి. ఈ స్తోత్రంలో మన లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచి ఉన్నతాధికారుల మద్దతు లభించేలా చేస్తారనమాట. అందుకే ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈ స్తోత్రాన్ని చేస్తే ఇంకా మంచి స్థితి వస్తుంది. అలానే ఏ తప్పు చేయకపోయినా సమాజంలో మాటలు పడుతూ ఉంటాం. ఆఫీసులో ఏవైనా మన మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు. చేయని తప్పకి మన మీద అక్షంతలు పడుతూ ఉంటాయి కదా. అలా పడుతుంటే బాధ అనిపిస్తుంది. మరి అప్పుడు దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని మనకి ప్రతి క్షణం అనిపిస్తుంది. అలాంటి సమయంలోనే సూర్యుడి తేజస్సు మన మీద పడితే, మనల్ని విమర్శించిన వాళ్లే మన దగ్గరికి వచ్చి సారీ నిన్ను అర్థం చేసుకున్నాను అని చెప్పారు అని అనుకోండి, అప్పటి వరకు మనల్ని నిందించారనేది మరిచిపోయి మనం కూడా వాళ్ళతో కలిసిపోతాం అనమాట. ఆ స్థితి తీసుకొస్తుందంటే అపనిందల నుంచి బయటపడే శక్తి వస్తుంది. అలాగే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం కోసం మీరు ఏ స్తోత్రం కానీ, ఆదిత్య హృదయం కానీ, మీరు ఏదైనా సూర్యుడికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు చదువుకోవచ్చు. అలాగే పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తే సగం ఆరోగ్యానికి సంబంధించిన బాధలు తగ్గిపోతాయి. జాతకంలో రవి బలహీనంగా ఉంటే కంటి సమస్యలు, అలాగే గుండెకి సంబంధించినవి, ఎముకల బలహీనత అవి వస్తూ ఉంటాయి. ఈ స్తోత్రంలో ఆతురో ముచ్యతే రోగాత్ అనే మాట వస్తుంది. అంటే కొన్ని వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇది ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. సంజీవనిలాగా పనిచేస్తుంది కాబట్టి ఈ స్తోత్రం ఒక్కటే చదువుకుంటామంటే కుదరదు. మనం వైద్యం తీసుకుంటూ ఈ స్తోత్రం చదవాలన్నమాట. అడిషనల్ బూస్టప్ ఇస్తుంది ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో బ్రహ్మదేవుడు సూర్యుడే త్రిమూర్తి స్వరూపుడు అని కొనియాడారు. ఇందులో సూర్యుడిని నిత్యుడు, రవి, భాస్కరుడు, మార్తాండు, వివస్వంతుడు అని పిలుస్తూ సూర్యనారాయణ నువ్వే సమస్త జీవులను కాపాడే విశ్వనాథుడివి, వేదాలకి మూలమూర్తివి, తామర పువ్వుని వికసింపజేసినట్లే మా జీవితాల్లో కూడా అజ్ఞానాన్ని తొలగించు, దానాన్ని ప్రసాదించు అని నమస్కారం చేశారు. బ్రహ్మదేవుడు చివర్లో ఒక మాట అంటారు, పూర్వం విశ్వమంతా చీకటిగా ఉన్నప్పుడు సృష్టిని ప్రారంభించాలి అనే నా సంకల్పం నెరవేరడం కోసం నేను ఈ నామాలను జపించాను. నా సంకల్పం ఎలా నెరవేరిందో ఈ స్తోత్రాన్ని భక్తితో చదివే భక్తుల కోరికలు కూడా అలాగే నెరవేరుతాయని బ్రహ్మదేవుడు హామీ ఇచ్చారనమాట. ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? ఈ స్తోత్రం ఉదయం సూర్యోదయ సమయంలో చదవమంటారు. పొద్దున్నే చదివితే ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీ మనతో పాటు ఉంటుంది. పొద్దున్నే స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి తూర్పు ముఖంగా కూర్చుని ప్రార్థించాలి. ఒకవేళ మీకు ఆరు బయట కూర్చొని పొద్దున్నే చేసే అవకాశం ఉంటే హాయిగా చక్కగా కళ్ళు మూసుకుని సూర్యభగవానుడి ఎదురుగుండా కూర్చుని ఈ స్తోత్రం చేయొచ్చు. పూజ ముగిశాక ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా అక్షతలు, ఎర్రటి పూలు, మందారము అవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, మందార పూలు వేయండి. సూర్యభగవానుడికి మొక్కుతూ
ఆ నీటిని కింద ఒక ప్లేటైనా లేదంటే మొక్కల్లో కానీ అర్ఘ్యంగా వదిలేయాలంటే ఆ పాత్రలో నీళ్ళు ఆ మొక్కల్లో కానీ ప్లేట్లో కానీ వదిలిపెట్టేయాలన్నమాట. ఇది సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన నివేదన. ఆహార నియమాలు. ఈ స్తోత్రం చదివేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటే ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. కాబట్టి నిరాశతో డిప్రెషన్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ స్తోత్రాన్ని చేస్తే వాళ్ళ జీవితాలలో ఆశాకిరణాన్ని నింపే అద్భుతమైన స్తోత్రం ఇది. మన ఇంట్లో ప్రతిరోజు పొద్దున్నే మనం చదవలేకపోయినా కనీసం ఇది వింటూ ఉంటే మనకు వచ్చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఏదైనా స్తోత్రం మనకి పూర్తి ఫలితాన్ని ఇవ్వాలి అన్నా, ఏదైనా పూజ మనకి పూర్తి ఫలితాన్ని ఇవ్వాలి అన్నా మన సొంతంగా చెయ్యాలి. ఈ స్తోత్రాన్ని నేర్చుకుని మీరు సొంతంగా చదివే ప్రయత్నం చేయండి. ఈ స్తోత్రం రోజుకో శ్లోకం ఛానల్లో మేము అప్లోడ్ చేసాం. ఎలాంటి సమస్య ఉన్నా సూర్యభగవానుడిని నమ్మి ఈ నామాలను స్మరిస్తే మార్పుని గమనిస్తారు. మాకు ఈ స్తోత్రం నేర్చుకోవాలంటే సమయం పడుతుంది అంటారా? ఈ స్తోత్రాన్ని రోజు వినండి, అప్పుడు వచ్చేస్తుంది. అప్పటి వరకు సూర్యభగవానుడి నామాలు స్మరణ చేస్తూ చక్కగా సూర్యభగవానుడి ఎదురుగుండా నుంచుని ఒకసారి కళ్ళు మూసుకుని మీ మనసులో బాధంతా ప్రత్యక్ష నారాయణుడండి ఆయనతో చెప్పేసుకోండి. అంతకు మించి ఇంకెవరుంటారు చెప్పండి? ప్రకృతిలో నుంచుని సూర్యనారాయణుడికి నమస్కారం చేస్తూ మీకున్న బాధని అంతా చెప్పుకుంటూ మనం ఒక్కసారి నమస్కారం చేసుకున్నాము అని అనుకోండి, ఆయన అనుగ్రహం ఉంటుంది. అలాగే PDF కావాలని అడుగుతున్నారు. మేము ఏ శ్లోకం అప్లోడ్ చేసినా ఆ శ్లోకం కిందే, రోజుకో శ్లోకంలో ఆ శ్లోకం కిందే PDF ఇచ్చేస్తాం. దాన్ని కాపీ పేస్ట్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. చక్కగా అప్పుడు మీరు ఇంట్లో ఆ శ్లోకాన్ని మీరు చదువుకోవచ్చు.